హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ రండేలి. ఈ రోజు మన టాపిక్ వచ్చేసరికి SQL సిరీస్ లో ఈ రోజు పార్ట్ 3 SQL టేబుల్స్ గురించి అయితే డిస్కస్ చేసుకోవచ్చు. ఇవి అర్థమైతే మనకి SQL లో స్టేట్మెంట్స్ అనేవి బాగా రాయొచ్చు. అక్కడ ప్రాబ్లం ఏంటంటే మనకి ఒక 380 డేటాబేసెస్ ఉన్నాయి. అవి డిఫరెంట్ టర్మ్స్ యూజ్ చేస్తాయి అనమాట డాక్యుమెంటేషన్ లో. ఇంకొకటి ఏంటంటే డిఫరెంట్ టర్మ్స్ డిఫరెంట్ ఏరియాస్ లో యూజ్ చేస్తారనమాట. ఇది ఒక మేజర్ డిఫికల్టీ. ఎగ్జాంపుల్ చూడాలంటే ఒక డేటాబేస్ డెవలపర్ ఉన్నాడు. వాడు జనరల్ గా టేబుల్స్ గానీ కాలమ్స్, రోస్ ఇలా ఈ టైప్ లో యూజ్ చేస్తాడు. కానీ నువ్వు ఒక యూనివర్సిటీ లెవెల్లో అంటే నువ్వు యూజ్ చేసే వినే టర్మ్స్ ఎలా ఉంటాయంటే రిలేషన్, టపుల్, అట్రిబ్యూట్ ఈ విధంగా ఉంటాయి అనమాట. టెర్మినాలజీస్ అనేవి మారుతాయి. ఈ కన్ఫ్యూజన్ అంతా పోవాలంటే మనం ఒక సింపుల్ ఓవర్ వ్యూ చూద్దాం. ఒక టేబుల్ తీసుకుందాం. స్క్రీన్ మీద కనిపిస్తుంది కదా టేబుల్. ఈ టేబుల్ లో ఇది ఒక కస్టమర్ టేబుల్ అనమాట. అంటే ఇందులో కస్టమర్ కి సంబంధించిన డేటా అంతా ఉంటది. ఈ టేబుల్ ఇదంతా కలిపి మనం టేబుల్ అంటాం. ఈ టేబుల్ ని మనం ఆబ్జెక్ట్ గానీ ఎంటిటీ ఆర్ రిలేషన్ ఇలా కూడా పిలుస్తారు అనమాట. ఈ టేబుల్ ని ఇందులో కస్టమర్ ఐడి ఉంది, ఫస్ట్ నేమ్ ఉంది, లాస్ట్ నేమ్ అండ్ కంట్రీ, ఇదంతా టేబుల్. ఇప్పుడు మనం కాలం అంటే ఏంటో చూద్దాం. కాలం అంటే ఇక్కడ ఫస్ట్ నేమ్ అని ఉంది కదా, ఇది ఒక కాలం. లాస్ట్ నేమ్ ఉంది కదా, అదంతా ఒక కాలం. నెక్స్ట్ కంట్రీ అని ఒక కాలం. ఇప్పుడు కాలం అంటే ఒక ఇలా వెర్టికల్ గా ఉంటది కదా. ఇందులో అన్నిటి గురించి అంటే ఇప్పుడు ఈ కాలం లో పర్టికులర్ గా అన్నిటి గురించి సేమ్ టైప్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ అయితే ఉంటది. ఎగ్జాంపుల్ మనం చూసుకున్నట్లయితే ఇప్పుడు ఒక ఫోన్ నెంబర్ కాలం చూసామంటే అందులో అందరి ఫోన్ నెంబర్సే ఉంటాయి. అంటే సేమ్ టైప్ ఆఫ్ డేటా ఉంటది అనమాట. ఇప్పుడు మన ఎగ్జాంపుల్ లో చూస్తే ఇక్కడ 4 కాలమ్స్ అయితే ఉన్నాయి. కస్టమర్ ఐడి ఉంది, ఫస్ట్ నేమ్ ఉంది, లాస్ట్ నేమ్ ఉంది, కంట్రీ ఉంది. ఇలా 4 కాలమ్స్ అయితే ఉన్నాయి. ఇప్పుడు ఈ కాలం లో మెయిన్ గా 2 ఇన్ఫర్మేషన్స్ అయితే ఉంటాయి. కాలం నేమ్ ఉంటది. ఇక్కడ ఫస్ట్ నేమ్ ఉంది కదా, ఇది కాలం నేమ్. ఇన్సైడ్ ద వాల్యూ అనేది ఉంటది. రోస్ గురించి అయితే చూడడం. రోస్ అంటే హారిజంటల్ గ్రూప్. ఎగ్జాంపుల్ మీకు ఇలా 1 మెయిన్ ఇలా ఉంది కదా, ఇది ఫస్ట్ రో, సెకండ్ రో, ఇలా రోస్ అయితే ఉంటాయి. ఇక్కడ ఎప్పుడైతే రోస్ అండ్ కాలమ్స్ ఇంటర్సెక్ట్ అయ్యాయో ఇక్కడ దాన్ని మనం సెల్ అని పిలుస్తాం. ఇప్పుడు మనం చూస్తున్న ఈ టేబుల్ లో చాలా ఇంటర్సెక్షన్స్ అయితే ఉన్నాయి. ఎగ్జాంపుల్ ఇప్పుడు రో ఇంటూ కాలం లాగా జాన్ ఉంది. జాన్ అంటే సెకండ్ రో లో ఉన్నాడు, సెకండ్ కాలం ఉంది. ఓకే, జాన్ ఇలా ఇంటర్సెక్ట్ అయ్యేదాన్ని మనం సెల్ అని అంటాం అనమాట. నెక్స్ట్ ఏంటంటే ప్రైమరీ కీ. ప్రైమరీ కీ అంటే ఒక కాలం గానీ లేదా సెట్ ఆఫ్ కాలమ్స్ గానీ అంటాం ప్రైమరీ కీని. ఇది ఏంటంటే ఒక యూనిక్ ఐడెంటిటీ, బట్ ఆ టేబుల్ రోని మనం డిఫైన్ చేయొచ్చు అనమాట. ఎగ్జాంపుల్ ఇక్కడ మన ఎగ్జాంపుల్ లో ప్రైమరీ కీ ఏంటంటే కస్టమర్ అనేది ప్రైమరీ కీ. యూనిక్ ఐడెంటిఫికేషన్ తో ఐడెంటిఫై చేయొచ్చు. ఇప్పుడు 1 అంటే ఫస్ట్ రో, సెకండ్ రో, థర్డ్ రో, ఇలా యూనిక్ ఐడెంటిటీ ఉన్నదాన్ని ప్రైమరీ కీ అంటారు. ఇప్పుడు మన నెక్స్ట్ కాన్సెప్ట్ వచ్చేసరికి SQL కమాండ్స్ ఉంటాయి. నెక్స్ట్ 900 కీవర్డ్స్ అయితే ఉంటాయి SQL లో. ఇప్పుడు ఇవన్నీ ఎక్స్ప్లెయిన్ చేయట్లేదు కానీ కొన్ని ఇంపార్టెంట్ కమాండ్స్ గురించి డిస్కస్ చేసుకోవచ్చు. SQL కమాండ్స్ వాటి పర్పసెస్ బట్టి డిఫరెంట్ గ్రూప్స్ కింద అయితే డివైడ్ అయ్యాయి. గ్రూప్స్ అన్నిటి గురించి మనం ఈ వీడియోలో అయితే డిస్కస్ చేసుకోవచ్చు. అందులో ఫస్ట్ వచ్చేసరికి DDL, డేటా డెఫినేషన్ లాంగ్వేజ్. ఇందులో ఉన్న కమాండ్స్ మన డేటాబేస్ ని డిఫైన్ చేయడానికి అయితే యూజ్ అవుతాయి. ఏదైనా కొత్తగా క్రియేట్ చేయడానికి గానీ, ఏదైనా టేబుల్ డ్రాప్ చేయడానికి గానీ, కాలమ్స్ గానీ డ్రాప్ చేయడానికి గానీ, ఆల్టర్ చేయడానికి గానీ యూజ్ అవుతాయి. మెయిన్ గా ఇందులో ఉండేవి క్రియేట్, డ్రాప్, ఆల్టర్. మీకు క్రియేట్ అంటే ఏదైనా కొత్త టేబుల్ క్రియేట్ చేయడానికి గానీ, నెక్స్ట్ కాలమ్ క్రియేట్ చేయడానికి కానీ, నెక్స్ట్ డ్రాప్ అంటే ఏదైనా పర్టికులర్ టేబుల్ గానీ కాలమ్ గానీ డిలీట్ చేయడానికి, ఆల్టర్ అంటే అదే డేటాబేస్ స్ట్రక్చర్ ని చేంజ్ చేయడానికి, లేకపోతే కాలమ్ ని చేంజ్ చేయడానికి, న్యూ కాలమ్ ని యాడ్ చేయడానికి ఆల్టర్ అనేది యూజ్ అవుతుంది. ఈ విధంగా మనకి డేటా డెఫినేషన్ లాంగ్వేజ్ లో ఉన్న కమాండ్స్ అయితే యూజ్ అవుతాయి. నెక్స్ట్ డేటా క్యూరీ లాంగ్వేజ్ DQL. ఓన్లీ 1 కమాండ్ అయితే ఉంటది, అదే సెలెక్ట్ కమాండ్. ఇది డేటా రిట్రీవ్ చేయడానికి యూజ్ అవుతుంది డేటాబేస్ లో. ఇది చాలా ఇంపార్టెంట్. నెక్స్ట్ వచ్చేసరికి డేటా మ్యానిపులేషన్ లాంగ్వేజ్. నేమ్ లోనే ఉంది. డేటాని మ్యానిపులేట్ చేయడానికి ఈ కమాండ్స్ అయితే యూజ్ అవుతాయి. లైక్ ఇందులో ఇన్సర్ట్ ఉంది, డిలీట్ ఉంది, అప్డేట్ ఉంది. అంటే ఇన్సర్ట్ అంటే టేబుల్స్ లోకి న్యూ డేటా ఇన్సర్ట్ చేయడానికి, నెక్స్ట్ టేబుల్ లోకి డేటా డిలీట్ చేయడానికి, ఆల్రెడీ ఎగ్జిస్టింగ్ డేటా ని అప్డేట్ చేయడానికి ఇవైతే యూజ్ అవుతాయి. నెక్స్ట్ డేటా కంట్రోల్ లాంగ్వేజ్. ఇందులో ఉన్న కమాండ్స్ యూజ్ చేసి మన డేటాబేస్ యొక్క యాక్సెస్ ని స్పెసిఫిక్ యూజర్స్ కి ఇవ్వచ్చు అనమాట. అంటే ఓన్లీ నీకు 1 పర్సన్ కే మన డేటాబేస్ అనేది యాక్సెస్ ఇవ్వాలనుకుంటున్నాం మన టీం మెంబర్ కి. అలా ఇండివిజువల్ గా ఎవరికైతే యాక్సెస్ ఇవ్వాలి అది మనం డిసైడ్ చేయొచ్చు అనమాట ఇందులో కమెంట్స్ యూజ్ చేసి. ఇందులో మేజర్ గా 2 కమెంట్స్ ఉంటాయి, గ్రాంట్స్ అండ్ రివోక్. గ్రాంట్స్ అంటే యాక్సెస్ ఇవ్వడం, పర్మిషన్ ఇవ్వడం అనమాట. నెక్స్ట్ రివోక్ అంటే ఇచ్చిన పర్మిషన్ తీసుకోవడం అనమాట, వాళ్ళకి ఇంకా యాక్సెస్ ఉండదు. ఇందులో ఆ 2 కమెంట్స్ అయితే ఉంటాయి డేటా కంట్రోల్ లాంగ్వేజ్ లో. నెక్స్ట్ TCL అంటే ట్రాన్సాక్షన్ కంట్రోల్ లాంగ్వేజ్. ఇందులో వాడే కమెంట్స్ ని డేటాబేస్ ట్రాన్సాక్షన్ మేనేజ్ చేయడానికి యూజ్ అవుతాయి. దాని వల్ల డేటా ఇంటిగ్రిటీ మెయింటైన్ అవుతుంది. నెక్స్ట్ ఇందులో మేజర్ గా ఉండే కమెంట్స్ కమిట్ ఒకటి, రోల్డ్ బ్యాక్. కమిట్ అంటే సేవ్ చేయడం. ఎక్కడ దాకా మన ప్రాజెక్ట్ వర్క్ చేసాం ఇక్కడతో సేవ్ చేస్తే అదొక
కమిట్ కింద అయితే సేవ్ అవుతుంది. నెక్స్ట్ రోల్ బ్యాక్ అంటే మీరు ప్రీవియస్ గా మీ ప్రాజెక్ట్ వర్క్ చేస్తున్నారు, సేవ్ చేశారు, సేవ్ చేసిన తర్వాత కూడా మీరు కొన్ని చేంజెస్ అయితే చేశారు. ఆ చేంజెస్ మీకు నచ్చలేదు, మీరు మళ్ళీ రోల్ బ్యాక్ అవ్వాలనుకుంటున్నారు, మీ ప్రీవియస్ సేవ్డ్ లొకేషన్ కి రోల్ బ్యాక్ అవ్వాలనుకుంటున్నారు, అక్కడ రోల్ బ్యాక్ అనే కమాండ్ అయితే యూజ్ అవుతుంది. ఈ విధంగా ట్రాన్సాక్షన్ కంట్రోల్ లాంగ్వేజ్ లో కమాండ్స్ అయితే మనకి యూజ్ అవుతాయి. ఇవన్నీ గుర్తుపెట్టుకోవాలంటే అవసరం లేదు. మేజర్ గా ఫస్ట్ 3 ఉన్నాయి కదా, DDL, DQL, DML, ఇవైతే ఇంపార్టెంట్. నెక్స్ట్ మనకి SQL ఎలిమెంట్స్ అయితే ఉన్నాయి. SQL స్టేట్మెంట్ లో ఎవ్రీ ఎలిమెంట్ గురించి తెలియాలి. ఒక్కొక్క కోడ్ చూపిస్తాను. ఈ కోడ్ బట్టి మీకు ఇందులో ఉన్న ప్రతి ఎలిమెంట్ మీకు అర్థం చేసుకోవాలి, ఏ ఎలిమెంట్ ఏమంటారో మీకు తెలియాలి. ఇదంతా స్టేట్మెంట్ అనమాట. ఈ టేబుల్ లోపల ఉన్నదంతా SQL స్టేట్మెంట్ గానీ SQL క్యూరీ అని అంటారు, ఏదైనా అనొచ్చు మీ ఇష్టం. లోపల మీరు ఏం పెర్ఫామ్ చేసినా సరే, మీరు డేటా రిట్రీవ్ చేయండి, లేకపోతే టేబుల్ క్రియేట్ చేయండి, లేకపోతే డేటా అప్డేట్, టేబుల్ అప్డేట్ చేయండి, ఏం చేసినా సరే దీన్ని SQL స్టేట్మెంట్ అంటారు, లేకపోతే SQL క్యూరీ. ఇక్కడ ఫస్ట్ లైన్ లో ఉంది కదా _select కస్టమర్ డేటా అనేది, దీన్ని కామెంట్ అంటారు. ఇక్కడ ఏదైనా రాయొచ్చు, ఆ నేమ్ బట్టి ఐడెంటిఫై చేయడానికి ఏదైనా రాసుకోవచ్చు. ఇది అయితే SQL అయితే ఇగ్నోర్ చేస్తుంది. మన క్వెరీలో ఏదైనా స్టేట్మెంట్ మనకి యూజ్ కాకపోతే దాన్ని సింపుల్ గా కామెంట్ అయితే చేసేయచ్చు. SQL అనేది దాన్ని ఇగ్నోర్ చేస్తుంది. ఇప్పుడు కింద చూడండి, SQL అనేది డిఫరెంట్ పార్ట్స్ కింద అయితే డివైడ్ అయింది. వాటిని క్లాజెస్ అంటారు. సెలెక్ట్, ఫ్రమ్, వేర్, ఇవి క్లాజెస్. ప్రతి దానికి ఒక సిగ్నిఫికెన్స్ అయితే ఉంటది. మన ఎగ్జాంపుల్ లో ఈ 3 ఉన్నాయి కదా, ఇవే క్లాజెస్ అంటారు. ఇప్పుడు సెలెక్ట్ అంటే ఇందులో కాలమ్ నేమ్స్ ఇవ్వచ్చు అనమాట. అంటే ఇక్కడ ఎగ్జాంపుల్ కింద ఇచ్చారు కదా, ఫస్ట్ నేమ్, లాస్ట్ నేమ్, కాలమ్ నేమ్స్ అనమాట ఇవి సెలెక్ట్ లో ఇచ్చినవి. నెక్స్ట్ ఫ్రమ్ అంటే ఎక్కడి నుంచి తీసుకోవాలి, ఏ టేబుల్ నుంచి తీసుకోవాలి, కస్టమర్స్ టేబుల్ నుంచి తీసుకోవాలి. మన ఎగ్జాంపుల్ బట్టి కస్టమర్స్ అనేది ఇక్కడ ఎక్కడి నుంచి, ఏ టేబుల్ నుంచి తీసుకోవాలనే డేటాకి మనం ఫ్రమ్ అయితే ఇచ్చాం. నెక్స్ట్ వేర్ అయితే ఈ వేర్ నుంచి ఫిల్టర్స్ ని డిఫైన్ చేయొచ్చు. నెక్స్ట్ ఇప్పుడు ఇందులో మన ఎగ్జాంపుల్ లో 4 కీవర్డ్స్ అయితే ఉన్నాయి. అవి సెలెక్ట్, ఫ్రమ్, వేర్, అండ్. మీకు ఇందాక చెప్పాను కదా, నియర్లీ 700 కీవర్డ్స్ అయితే ఉంటాయి. మాక్సిమం మన ట్యూటోరియల్స్ లో కీవర్డ్స్ ఎన్ని మీకు ఇంపార్టెంట్ అంటే అన్ని ఎక్స్ప్లెయిన్ చేస్తాను. నెక్స్ట్ ఇప్పుడు ఐడెంటిఫైర్స్ చూద్దాం. ఐడెంటిఫైర్స్ అంటే ఫస్ట్ నేమ్, లాస్ట్ నేమ్, కస్టమర్స్, కంట్రీ, కోర్, ఇవన్నీ ఐడెంటిఫైర్స్. నెక్స్ట్ మనకి ఆపరేటర్స్ కూడా ఉన్నాయి. చాలా డిఫరెంట్ ఆపరేటర్స్ అయితే మనం యూజ్ చేస్తాం. అర్థమెటిక్ ఆపరేటర్, కంపారిజన్ ఆపరేటర్స్, అర్థమెటిక్ ఆపరేటర్స్ లైక్ ఎడిషన్, సబ్ట్రాక్షన్, మల్టిప్లికేషన్. నెక్స్ట్ కంపారిజన్ ఆపరేటర్, లెస్ దెన్, గ్రేటర్ దెన్ ఆర్ ఈక్వల్ టు, ఇలా ఉంటాయి. ఇలా ఈ టైప్ లో డిఫరెంట్ ఆపరేటర్స్ అయితే యూజ్ చేస్తారు. వీడియోలో మన SQL సిస్టమ్ లో లోకల్ సర్వర్ లో ఎలా ఇన్స్టాల్ చేసుకోవాలో నెక్స్ట్ వీడియోలో అయితే చూద్దాం. మీకు వీడియో నచ్చితే, అర్థమైతే ఛానల్ సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి, ఫాలో అవుతుండండి. థ్యాంక్ యూ.